బకెట్ లో ఏముందో చూస్తే మీరు అవ్వక కావాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆటో జానీ లోకల్. డైలీ మాదిరి ఈ రోజు కూడా వ్యవసాయ పనుల కోసం మన ఆటోలో కూలీలను తోలుకరావడం జరిగింది. ఇదిగో ఈ మిరప చెట్లలో కలుపు తీస్తుండగా మనకి ఈ పాము కనపడడం జరిగింది. కొద్దిగా ముందుగా ఈ పామును గమనించి చూడడం వలన ఏ ప్రమాదం జరగలేదు. ఇప్పుడు మనం ఈ పాముని బకెట్ లోకి అయితే పట్టుకొని పక్కకు వెళ్ళేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. పొలంలో పనులు చేసుకునే వారు చూసి జాగ్రత్త పడతారు. చూస్తున్నారు కదా ఈ పాము ఎంత యాక్టివ్ గా ఉందో. ఏ మటుకు మిస్ అయినా కూడా అది మనల్ని కరిచే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోగలిగితేనే మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే అనుభవం లేకపోతే ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయవద్దు. ఈ పాము బుస పెడుతుంది. ఆ బుస సౌండ్ కే మనకు భయం పుడుతుంది. మన ఛానల్లో గుండం మల్లికార్జున స్వామి ఆలయం గురించి ఫుల్ వీడియో తీయడం జరిగింది. లింక్ ఇక్కడ ఇస్తున్నా, వెళ్ళి చూసేయండి. వ్యవసాయ పనికి పోయేటప్పుడు పొలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి విషసర్పాలు దండి ఉంటాయి. కాబట్టి మనం పని చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని పని చేయడం వలన మనకి ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. దీన్ని అయితే చంపకుండా వదిలిపెడుతున్నాను. ఈ పాము పేరేమిటో కరెక్ట్ గా నాకు తెలీదు. మా సైడ్ దీన్ని దాసరపాము అంటారు, కొంతమంది రక్తపింజర్ అంటున్నారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.